అందరికీ ప్రైజ్ అలాట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? మరి ఈ సమయంలో కొంతమంది ప్రార్థన అవసరాలు కోరారు. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఎవరైతే కింద కామెంట్స్లో ప్రార్థన అవసరాలు కోరారో తప్పక చేస్తాం. సహోదరి జ్యోతి తన కొరకు కూడా ప్రార్థిస్తూ రండి. తన కుటుంబ క్షేమం, పిల్లల కొరకు. మరి నిర్మల జ్యోతి తన కొరకు కూడా మీరు ప్రార్థించండి. తన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. ఇలా బిడ్డలు చాలామంది, రూతమ్మ ఆంటీ పిఠాపురం ఆంటీ గారి కొరకు, కుటుంబం కొరకు, అందరి క్షేమం కొరకు, సహోదరి పార్వతి, ఈ విధంగా ఈ కింద కామెంట్ సెక్షన్లో చాలామంది చేశారు. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. చెల్లి షారా, నీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. రండి ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. అంటే ఐగుప్తులు వెనక వస్తున్నారు, ముందు సముద్రం ఉంది. ఇక భయం ఎందుకు ఉండదండి? చాలా భయమే కదా. అంటే మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో. చాలామంది అంటుంటారు, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అని. కాబట్టి ఏమి తోచని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అసలు ఏం చేయాలి, ఈ పరిస్థితుల ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్న ఆ చింత అయితే ఉంటుంది మనకి. నిజంగా ముందు సముద్రం ఉంది కదా, ఎలా? 15వ వచనం చదువుతున్నాను చూడండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలు చేయము. వింటున్నారా బిడ్డలారా? దేవుని ప్రజలారా వింటున్నారా? సాగిపోండి. ఎందుకంటే సముద్రాన్ని చూసి ఆగిపోయారు, ఎటు వెళ్ళాలో తెలియదు. మనం కూడా చాలాసార్లు ఆగిపోతూ ఉంటాం. పరిస్థితులు మనల్ని అలా ఆపేస్తాయి. ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు, భయం, మరణ భయం. అర్థమైందా? మరణ భయానికి యాకోబు కూడా యెబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడు, సాగిపోలేకపోతున్నాడు. భయం పట్టుకుంది. ఎక్కడ చంపేస్తాడు భయం. ఏసావు వస్తున్నాడు, భయం 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 భయం. ఈరోజు కూడా మనల్ని ఎన్నో భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. మిత్రమా, ఎన్నో భయాలు నిన్ను వెంటాడుతున్నాయేమో. ఆదికాండం 32వ అధ్యాయం 11వ వచనం. నా సహోదరుని ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతను వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ఏమండి, ఎవరికి భయపడుతున్నాడట? సహోదరునికి, అన్నకు భయపడుతున్నాడు. ఈరోజు కూడా మనం చాలా విషయాలు మానవులు కదా, ఎన్నో విషయాలు భయపడుతూ ఉంటాం. వెనుకల్లా ఐగుప్తీయులు వస్తున్నారు, ముందు సముద్రం ఉంది. ఏం చేద్దాం? ఎక్కడ చనిపోతామో అన్న భయం వాళ్ళని బాగా పట్టుకుందండి. అర్థమైందా? ఫరో సైన్యం వస్తుంది. ఫరో సైన్యము భీకరంగా వస్తుంది. వెనుక 10వ వచనం చదవమంటారా? 14వ అధ్యాయం 13వ వచనంలో వారి భయం ఎంత ఉందో చూడండి. ఒక మాట చెప్తాను, ఎంత భయపడుతున్నారో. నేను 10వ వచనం చదువుతున్నాను. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. ఏమయ్యా మోషే, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించిదివా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా. చాలాసార్లు కష్టాలు వచ్చినప్పుడు ఏదేదో మాట్లాడేస్తాం. కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఏదేదో మాట్లాడేస్తాం. అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు. ఈ కష్టాలను ఎలా జయించాలని ఆలోచించరు కానీ, ప్రభు పాదాలు పట్టుకోవాలి అని ఆలోచించరు కానీ, ఇక ఏదో మాట్లాడేస్తుంటాం. నోటికొచ్చింది మాట్లాడేస్తాం. నోటికొచ్చింది మాట్లాడడానికి భూమి మీద లేవు మనం. ఇతరులను తక్కువ చేసి మాట్లాడతాం. మనమే భక్తిపరులమైనట్టు మాట్లాడతాం.
ఇక ఇతరులు ఇక పనికిరాని వాళ్ళు అన్నట్టు మాట్లాడతాం. చాలామంది మనస్తత్వం అలానే ఉంటుంది. ఎవరిని తక్కువ అంచనేసి మాట్లాడద్దు. మోషే అంటున్నారు, ఒక దైవ సేవకుని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. మేమే భక్తి పరులము అన్నట్టుగా మాట్లాడే బ్యాచ్ కూడా ఉందన్నమాట. ఇక మేము తప్ప భక్తి పరులు భూమి మీద ఎవరు లేరు, ఇక నేనే భక్తి పరుణ్ణి, నేనే భక్తి పరురాల్ని. మోసపోవద్దు. దేవుడు ఎవరికి ఇచ్చే కృప వాళ్ళకి ఇచ్చాడు. కాపాడుకుంటే వారికి దీవెన, కాపాడుకోకపోతే సౌలుకి ఇచ్చిన కృప సౌలుకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చింది దావీదుకి ఇచ్చాడు. సౌలు పోగొట్టుకున్నాడు, దావీదు కాపాడుకున్నాడు. కాబట్టి సౌలు బలహీనపరచబడ్డాడు, దావీదు దీవించబడ్డాడు. అది కాదంటారా? కాదంటారా? కాపాడుకుంటే మంచిది, కాపాడుకోలేకపోతే ఏం చేయగలం? ఎవరి కర్మ వాళ్ళది, ఎవరి తీర్పు వాళ్ళది. ఇక దాన్ని కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక వీళ్ళు మోషే మీదకే ఎదురు తిరుగుతున్నారు. అలా మోషే అనే దైవజనులు లేకపోతే ఎట్లా? వారి విడుదల ఎట్లా? వారి క్షేమం ఎట్లా? ఎట్లాగండి? రండి, సమూయేలు మొదటి గ్రంథం. మరొక సందర్భాన్ని మీకు చెప్తాను. మరొక సందర్భాన్ని ఈ రోజుల్లో కూడా శత్రువు మన మీద విర్రవీగుతున్నప్పుడు ఏం చేయాలో దిక్కుతోచ మిక్కిలి భయం. ఇక్కడ కూడా అదే మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుదాం. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడని గొల్యాతను శూరుడు ఫిలిష్తీయుల సైన్యం నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీలు అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటిని భయపడి పారిపోయారు. గొల్యాతు ఎదుటి నుండి భయపడి పారిపోయారు. ఈరోజు కూడా చాలా విషయాల్లో భయపడి పారిపోతూ ఉంటాం. భయపడి పారిపోతుంటాం. చిన్న చిన్న లోటుపాట్లు సరిచేసుకోలేని మనం సాతాను చూసి భయపడికి ఏముంది చెప్పండి? ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి మనలో, మనకు తెలుసది. ఎవరి వ్యక్తిగతం వాళ్ళకి అర్థం అవుద్దన్నమాట. ఈ చిన్న బాలుడు రోషం కలిగిన వాడు, జీవంగల దేవుని సేవిస్తున్నవాడు ఈ మాటలైతే ఎప్పుడైతే విన్నాడో ఒక మాట అన్నాడు. జీవంగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు ఆఫ్టర్ ఎంత? ఇశ్రాయేలు మీద ఉన్న నిందను తొలగిస్తాను, ఇతని చంపి. అందరూ పారిపోతుంటే ఏ యుద్ధాభ్యాసం లేకుండా, ఏ నైపుణ్యం లేకుండా, ఒకటే తన నైపుణ్యం ఒకటే దేవుడే. అందుకే చెప్పాడు, యుద్ధం యెహోవాదని వెళ్ళాడు, యుద్ధం నాదని వెళ్ళా. ఈరోజంతా మంది అనుకుంటాం. ఈరోజంతా చాలామంది మోసపోతున్నారు. నేను చేస్తాను, నా వల్ల. ఇలాంటి భ్రమలు ఎవరు ఉండొద్దు. యుద్ధం యెహోవాదని వెళ్ళాడా లేకపోతే నాదని వెళ్ళాడా? ఏమండి? 17వ అధ్యాయం 47వ వచనంలో అప్పుడు యెహోవా కత్తి చేతను ఈడి చేతను రక్షించేవాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించనని చెప్పి వెళ్ళాడు. అర్థమైందా? ఇప్పుడు అట్లా కాదు, యుద్ధం నాదంటారు, నేను చేస్తానంటారు. నువ్వు చేస్తావా? ఎంతవరకు చేయగలవు? కాబట్టి గర్వాతిశయం కూడా ఎవరికి మంచిది కాదు. గర్వంతో విరివిపోవడం కూడా మంచిది కాదు. నేను చేస్తాను, నా వల్ల అవుద్ది. దేవుడు కృప ఇస్తేనే చేయగలం. ఆయన కృప లేకపోతే మనం ఏం చేయగలం? ఆయన కృపలో దావీదు గారు ఉన్నారు కనుక ఆ ధైర్యం ఉంది, ఎదుర్కోగలిగాడు. ఒడిసెల్లో రాయి ఉంచి కొట్టి చంపగలిగాడు. దేవుడు తనకు ఆ కృపనిచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రజలందరూ ఎన్నో నైపుణ్యం కలిగిన వారు సైతం కూడా కుప్పగూలి భయపడి పారిపోయింటే ఒక్క దావీదు ఒక్కడే బాలుడు, తృణీకరించబడినవాడు, అవమానపరచబడినవాడు, ఎన్నికలేనివాడు. అర్థమైందా? ఎన్నికలేనివాడు,
ఈ బాలుడా, ఈ చిన్న బాలుడే, ఈ చిన్న బాలుడే పోట్లాడినవాడు, ఈ చిన్న బాలుడే. అర్థమవుతుందా? గొల్యాతును హతమార్చినవాడు ఈ చిన్నవాడే. మేము శూరులము, మేము ఫలానా అని చెప్పుకునే వారందరికీ ఇదొక జాగ్రత్తగా ఉండాలి. మాకేంటండి, మాకు అన్నీ వచ్చు అని అనుకొని విరగిపోవడానికి వీలు లేదు. ఎవరు కూడా తగ్గించుకొని ఉండడం మంచిది. ఎవరమైనా కానీ మనందరం తగ్గించుకొని ఉండాలి. ఎదుటి వ్యక్తిని అవమానపరుస్తూ, ఎదుటి వ్యక్తిని తక్కువ చేస్తూ, నేనే భక్తిపరుణ్ణి, నాకంటే ఎవరు లేరు అన్న హృదయ గర్వం కూడా మంచిది కాదు. ఈ హృదయం యొక్క చెడుతనం అది. జాగ్రత్తగా ఉండాలి. ప్రియమిత్రమా, ఈడ దావీదు గారిని దేవుడు తన కృపచేత కనికరించాడు. ప్రజలందరూ మిక్కిలి భయపడుతున్న పరిస్థితుల్లో గొల్యాతు నుండి, ఫిలిస్తీన్ల నుండి కాపాడినవాడు కనుక చిన్న పెద్ద అని భేదం లేదండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే దేవుడే తన కృపనిస్తాడు, అంతే. ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదండి, వేరే ఆలోచన ఏం లేదు. కనుక వెనుక సముద్రము, వెనుక శత్రువులు, ముందు సముద్రం. ఏం చేయాలి? ఇక ఏం మన వల్ల ఏ పని కాదు. సముద్రాన్ని మనం ఏం చేయగలం? వెనుకున్న శత్రువును మనం ఏం చేయగలం? మన వల్ల ఏ పని? కొన్ని దేవునికి అప్పగించడమే. ప్రభు, నువ్వే నా ఆధారం, నువ్వు తప్ప ఏం లేదు, నువ్వే నాకు దిక్కు. రాజు ప్రార్థన చేశాడు, నువ్వే దిక్కు, ఇక ఏరే దిక్కేం లేదు. కాబట్టి తప్పించినా నువ్వే, కాపాడినా నువ్వే, ఆదరించినా నువ్వే. కనుక దేవుని బిడ్డలారా, మనం ఆయన మీద ఆధారపడదాం, ఆయన మీద వాలిపోదాం, ఆయన పాదాల దగ్గర సాగిల పడదాం. అయ్యా నువ్వే దిక్కురాయన. ఈ పరిస్థితుల్లో నేను ముందుకు వెళ్ళలేను, వెనక్కి రాలేను. వెనుక శత్రువు ఉన్నాడు, ముందు సముద్రం ఉంది, సముద్రం లాంటి శ్రమలు ఉన్నాయి, సముద్రం లాంటి పరిస్థితులు ఉన్నాయి. దేవా నువ్వు కనికరించు తండ్రి అని నువ్వు దేవుని మీద ఆధారపడితే ఒక్కటే చెప్తున్నాడు, ఊరక నిలుచుండి చూడండి, నేనున్నాను. కాబట్టి అర్థమవుతుందా? ఇదే నిర్గమాకాండంలో ఒక్క మాట చదువుతాను చూడండి, ఇక నేను ముగిస్తున్నాను. నిర్గమాకాండం 14వ అధ్యాయం చూడండి. ఆ మాట వాళ్ళు ఏమన్నారంటే, ఐగుప్తీయులు ఏమన్నారు? 25వ వచనం, వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. మన పక్షాన శత్రువుతో దేవుడు యుద్ధం చేస్తాడు. అర్థమైందా? అవును, యుద్ధం చేశాడండి. ముందు సముద్ర 2 పాయలు చేసిన దేవుడు వెనుక శత్రువుతో కూడా యుద్ధం చేశాడు. గొప్ప కార్యం అవునంటారా కాదంటారా? అవును, నిజంగా. వీళ్ళు శత్రువుకు భయపడితే శత్రువులు దేవునికి భయపడ్డారు. 11వ వచనం, 14వ అధ్యాయము 31వ వచనం, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూసిరు గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడు. కాబట్టి మొదటగా ఐగుప్తులు భయపడి, తర్వాత వీళ్ళు కూడా ఈ విషయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు భయం వచ్చింది దేవుడు అంటే. కాబట్టి ప్రియమైన మిత్రమా, దేవునికి భయపడదాం. దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకటే మనం చేయాల్సింది, ఆయన మీద ఆధారపడమే. ఊరకనే, ఎందుకంటే రక్షణ కలుగు చేసేవాడు ఆయనే. ఆయన మీద ఆధారపడదాం, ఆయనే మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. మన పక్షాన్ని యుద్ధంచేవాడు ఆయనే. మనం చేయలేం, మన వల్ల కాదు. మనకు శక్తికి మించిన పనులు ఇవన్నీ కూడా. దేవుడే మన పక్షాన గొప్ప కార్యములు చేసి శత్రు బారి నుండి, ముందున్న సమస్యల నుండి ప్రభు మనల్ని జయ జీవితంతో ముందుకు తీసుకుని వెళ్ళి ఆయన ప్రజలైన వారిని ఊరేగించునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపకలిగిన దేవ, నీకు వందనాలు. ఇచ్చిన ఈ మంచి తలంపుల కొరకు స్తుతిస్తూ మా ప్రియులందరినీ కూడా మీ కృపలో ముందుకు తీసుకెళ్ళండి నాయన. కనికరించండి. ఎంతోమంది ప్రభువా ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారు, వారిని ఆదరించండి అయ్యా. కృప చూపమని ప్రార్థన చేస్తూ వారి కుటుంబాలను మీరు ఆదరించండి నాయన. ముందు సమస్యలు, వెనుక సమస్యలు, ఎన్నో రకాల పరిస్థితులు నాయన చుట్టుకుంటూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో నీ బిడ్డలను మీరు కనికరించండి ప్రభువా నాయన. కనికరించండి, సహాయం చేయండి. మా ప్రియులందరినీ కూడా ఆదరించమని
నాయన చెల్లి శార కుటుంబాన్ని ఆదరించండి. మరి కనికరించవలసింది ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. నా ప్రభా అంత మాత్రమే కాదు నాయన, మనోహరరావు గారి కొరకై మరి చెల్లి కెజియా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను, కనికరించండి. విజయరావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. చెల్లి పార్వతి, సహోదరి పార్వతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆదరించండి నా తండ్రి. నాయన నా ప్రభా అంత మాత్రమే కాదు నాయన, నా తండ్రి కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు. సురేంద్ర నాయన, నాయన వారి కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆదరించాలి. శోభారాణి కుటుంబం కొరకై నాయన రాజారావు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ విధంగా తండ్రి మా ప్రియులందరి కొరకై, ఆయన అక్క సుజాతకు కూడా ఉన్నారు, అక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి నాయన నా తండ్రి మా ప్రియులు మా కొరకు ప్రార్థించమని ఎవరైతే కోరుతూ వచ్చారో సహోదరి నిర్మల జ్యోతి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహోదరి జ్యోతి తన యజమానుడు సతీష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరే కనికరించి సహాయం చేయమని మీ కృపను కోరుతూ, మీ దయను కోరుతూ, ఈ భూమి మీద వస్తున్న ప్రతి సమస్యల్లో మీరే చాలిన దేవుడు కనుక సహాయపడుతున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.